హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాహితీ టీవీ. అండ్ గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే రెహమత్ నగర్లో జరిగిన డాగ్ ఇన్సిడెంట్ అనేది చాలా వైరల్ అయిపోయింది. అండ్ ఒక మూగజీవి మీద అంత ఘోరంగా అటాక్ చేయడం ఏంటి, అండ్ దానికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ మీద ఇట్లా అంత ఘోరంగా ఎందుకు అట్లా అసలు అంత ఘోరంగా ప్రవర్తించారనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రజెంట్ మనము అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ డాగ్ ఇన్సిడెంట్ అయింది ఈ ప్లేస్లోనమాట. ఇక్కడ నుంచి అటాక్ స్టార్ట్ అయింది, మనం క్లియర్గా వీడియోలో చూసుకోవచ్చు. సో అసలు ఎందుకు అట్లా జరిగింది, ఏదైనా కక్షపూరితమైన ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీ పరంగా కానీ ఇంకేమైనా ఉన్నాయా అనేది మనము ఫ్యామిలీ వాళ్ళ పైన ఉన్నారు, అక్కడ పైన ఉంటారు అన్న వాళ్ళు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వచ్చేసేయండి. చూస్తున్నారు కదా మనం ఇక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇదే బ్లూకి సంబంధించిన బెల్ట్ అన్నమాట, చూస్తున్నారు కదా. దానికి సంబంధించిన వెంట్రుకలు అవన్నీ కనిపిస్తున్నాయి. సో అసలు విషయం ఏంటంటే మన అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము. ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం ఓకే, స్టేబుల్గా ఉన్నాను. ఓకే, అంటే చాలా వరకు మేము చూసిన దానిలో వీడియోలో చూసాము, చాలా వీడియోస్ అన్నీ చూసాము. కాకపోతే అసలు దీని వెనకాల ఉన్న అసలు విషయం ఏంటనేది చాలామందికి తెలియదు. అంటే చాలామంది చెప్పుండొచ్చు, కాకపోతే అసలు విషయం ఏంటనేది చాలామందికి తెలియదు. సో అసలు ఈ ఇన్సిడెంట్ వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి, ఎందుకు జరిగింది అసలు? కారణం అంటూ ఏం లేదు బ్రదర్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. 8th రోజు పోస్టల్ బ్యాలెట్ ఇద్దామని బయటికి మెయిన్ గేట్ తీశాను. మా పెట్టి ఎప్పుడు బాయ్ చెప్తే ఇక్కడ బాల్కనీ వరకే వచ్చి ఆగిపోయేది. ఆ రోజు దానికి కామన్గా 8 o'clock 7 o'clock ఇట్లా షిట్కి వెళ్తుంది. సరే, అది షిట్ కోసం బయటకు వచ్చిందా, డాడీ వెళ్ళిపోతుంది ఇంత తొందరగా ఎటు వెళ్తున్నాడు అని కిందికి వచ్చిందో బై మిస్టేక్ బెల్ట్తో పాటు అటు వాళ్ళ సైడ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ సైడ్ దగ్గర ఓనరు, వైఫ్, ఇంకా కాంట్రాక్టర్ ఉన్నాడు. అంటే సరే బ్రదర్ కదలకు, అది అరుస్తుంది, కొత్త వాళ్ళని ఆబ్వియస్లీ కుక్క అనేది కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అని చెప్పేసి సెకండ్స్లలో నేను అక్కడికి వెళ్ళి దాన్ని పట్టేసుకున్నాను. పట్టుకున్న తర్వాత అరిచింది. అది అరిస్తే ఇట్లా చేతు పంచి కొట్టినట్టు చూపిస్తున్నాడు, ఇంతకుముందు చెప్పినట్టు ఛానల్స్లో చూపిస్తే నేను చెప్పిన కదా బ్రదర్, కదలకండి బ్రదర్, అరుస్తుంది అని చెప్పాను కదా అని అంటే సరే అన్నాడు. అంతలో వాళ్ళ భార్య ఎంకలికి కరిసిందా అని అడిగింది. అనగానే కరిస్తే ఇప్పుడే కుక్కని చంపేనా అన్నాడు. అరే నేను చెప్పినా కదా బ్రదర్, అరుస్తే కదిలితే అరుస్తుంది అని, మళ్ళీ మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే లేదు చంపేస్తా అది ఇది అని అన్నాడు. కుక్క అరిచిన దానికి చంపేస్తానే సార్ డైరెక్ట్. అంటే కుక్కని అప్పుడు కాదు, వాళ్ళ భార్య అడిగింది కదా, అది కరిచిందంటే కరిస్తే చంపేస్తుంటుంది కదా దాన్ని అని అన్నాడు. అంటే కుక్కలతో నేను కొట్లాట బ్రదర్ అని నేను అన్నాను. అంటే కుక్కలతో కాదు మేము మనుషులతో కొట్లాడతామని వాళ్ళ భార్య ఎంకలకి వెళ్ళి రిప్లై ఇచ్చింది. అరే అదేంటిది ఇప్పుడు కొట్లాడతారేంటి దీనికోసం అనేసరికి ఇంకా వల్గర్ లాంగ్వేజ్ షూర్ చేశాను. మేము తిట్టలేదని నేను ఏమనట్లేదు. తోపులాట జరుగుతుంది. అంతలో డిఫెన్స్ కోసం నా కొడుకులు ఇద్దరు అక్కడ కూరుకొచ్చారు. వచ్చి ఆపిన తరుణంలో వాళ్ళ భార్య నా చిన్న కొడుకుని కట్టెతం కొట్టడానికి వెళ్ళింది నెత్తి మీద. అంతలో అది చూసి మా మిస్సెస్ ఉరికొచ్చింది. సరే లేడీస్ గుంజుకున్నారు, సంథింగ్ ఏదో లైట్గా ఏదో అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎఫ్ఐఆర్ అయింది, పరస్పరంగా చెప్పుకున్నాము. ఎఫ్ఐఆర్ ఇద్దరి మీద చేశారు. ఇంకా స్టేషన్ బయట నుంచి లోపల కూర్చోబెడతారు కదా, అంత అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెట్టారు సార్. ఇంకా నేను చంపేస్తాను. సరే బాయ్, ఇట్లాంటి చాలా కొట్లాటలు చూసినాము, కోపంగా 100 అంటాము, నువ్వు చంపినప్పుడు చూద్దాం తీ అని చెప్పేసి నేను లైట్ తీసుకొని వచ్చేసాను బయటికి. అయినా వాళ్ళ అత్త ఇంటి ముంగట అదే పదంగా నీ పాడ కట్టిపిస్తా, నేను చంపిపిస్తా, నీ పాడ అంటే డౌట్ వచ్చింది. ఏంది వీళ్ళు ఇట్లా యూజ్ చేస్తున్నారు, మళ్ళీ కొట్లాటానికి ప్రోత్సహిస్తున్నారు అనుకొని స్టేషన్కి పోయాను. మేడం ఇట్లా మాదేవ్ ఎస్ఐ గారు ఉన్నారు, మాదేవ్ మేడం ఇట్లా అంటున్నారు మేడం అని మాదేవ్ మేడంకి చెప్తే, ఏం లేదమ్మా ఇట్లా మర్డర్ జరిగింది, టెన్షన్లో ఉన్నాము, మీకు చెప్తున్నాను వాళ్ళకు కూడా చెప్తాను, గొడవ పడకండి, కేసు అయింది కదా వెళ్ళిపోండి అంది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాము. కానీ 14th రోజు సడన్గా వచ్చి అటాక్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తం వెనకాల ఉంది ఓన్లీ డాగ్ విషయం అని అంటారా, లేకపోతే ఇంకేమన్నా మీ ఫ్యామిలీ పరంగా ఇంకేమన్నా ఉన్నాయా? నిజం చెప్పాలంటే మీరు ఆ ఫస్ట్ రోజు అయిన ఎఫ్ఐఆర్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. ఓకే, ఆ అమ్మాయిని ఎవరైతే ఇప్పుడు ధనుంజయ్ ఓనర్ అని చెప్తున్నారో వాళ్ళ భార్య ముఖం తెలుసు. ఆమె అంటే 9 months నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంటే చూస్తుంటాం కదా, ఎవరు అని అడిగితే కాంట్రాక్టర్ ఓనర్ అంటే ఓనర్ అని వెళ్ళిపోయాను తప్ప ఆ ధనుంజయ్ అనే వ్యక్తిని 8th రోజే చూశాను నేను. ఎఫ్ఐఆర్లో కూడా నైబర్స్ అని రాసాం మేము, మాకు పేర్లు తెలియదు కాబట్టి కంప్లైంట్లో మా పక్కింటి వాళ్ళని రాస్తే ఎఫ్ఐఆర్ కూడా నైబర్స్ అనే బుక్ అయింది తప్ప వాళ్ళ పేర్లు తెలియదు. పాత పగలు కానీ ఈవెన్ హాయ్ బాయ్ అని కూడా ముఖం చూసుకున్నది కూడా లేదు మేము. కానీ ఆ చిన్న ఇన్సిడెంట్కి కొట్టారని అనుకోవట్లేదు. వాళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చారు, వాళ్ళకి ఇంకా ఎవరు ఎదురు చెప్పొద్దు. ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, సో దాని పరంగా ఇట్లా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎదుగుతున్నారు అని కొన్ని అట్లా ఇంట్లో ఇంకా ఫస్ట్ కొత్తగా వచ్చాం, మనకి ఎవరన్నా మన అనే లోపే మనం ఏదైనా చేసేస్తే ఇక్కడ ఏం అడ్డు ఉండదు.
అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. సమ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తారని కూడా తెలిసింది. కాబట్టి ఆ రకంగా మనకి ఫర్దర్ ఫ్యూచర్లో ఒక్కొని చంపినా కొట్టినా ఇంకెవరు రారు. అది మాకు అర్థమైపోయింది. నాకు ఇక్కడ 43 సంవత్సరాల నుంచి ఉన్నోని నన్నే సేవ్ చేయడానికి ఎవరు రాలేదు. కాబట్టి ఇక కొత్త వాళ్ళు ఇంకా వాళ్ళకి అడ్డు ఉండదు. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే పరస్పరం కొట్లాడినప్పుడు బట్టలు చినగడం అనేది కామన్. కానీ మేము 100% ఇది కూడా మళ్ళీ ఒకసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, అమ్మాయి బట్టల్ని మేము పిల్లల్ని కానీ మేము కానీ టచ్ చేయలేదు. వాళ్ళే లేడీస్ టచ్ చేశారు. కావాలని మా మీద ఉద్దేశపూర్వకంగా అంత బురద జల్లుతూ వేరే కొట్టిన రోజు కూడా నాకు సీసీ కెమెరాలు లేకపోతే నాకు ఉల్టా కేసు అయ్యేది. అవును, మీ పైన మీ మేడం గారు పడుకున్నా కానీ చాలా పెద్ద కర్రలతో కొడుతున్నారు. అది కాకుండా నేనే కొట్టానని చెప్పేసి మళ్ళీ కుక్కను వదిలేశాననేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళారంట. నా మీద రిటర్న్ కంప్లైంట్ పెడదామని. ఒకవేళ నాకు సీసీ ఫుటేజ్ లేకుండా ఉంటే మళ్ళీ నన్నే ఉల్టా జైల్లో పెట్టేవారు. అదని జరిగింది. కానీ జరిగింది అయితే 8th రోజు అది వాస్తవానికి వాళ్ళ ఇంటెన్షన్ వేరుగా ఉంది. 100% క్లారిటీగా అర్థమవుతుంది. అది వాళ్ళకి ఎవరు ఉండొద్దు ఇక్కడ, వాళ్ళు ఏ బిజినెస్లు చేసినా ఇక్కడ ఎవరు అడ్డు చెప్పొద్దని వాళ్ళు భావిస్తున్నారని చెప్పుకుంటున్నాను నేను. అంటే కొంతమంది ఏమంటారంటే వాళ్ళందరూ గ్యాంగ్ కొంత డ్రగ్స్కి సంబంధించి ముఠా అని అంటున్నారు. అది నిజమేనా? 100% నిజం అండి. వాళ్ళకి గోవాలో క్యాసినో బిజినెసెస్ ఉన్నాయంట. క్యాసినో, గాంజా, ఈ ఏరియాలో గాంజా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరు గాంజా బిజినెస్ చేస్తున్నారు అనేసి చెప్పలేకుండా ఉంది. ప్రతి ఒక్కరు అదే దందాలో దిగిపోతున్నారు. కానీ 100% వీళ్ళు ఆ రోజు గాంజా తీసుకున్నారు, వీళ్ళకి ఆ బిజినెస్ లింక్ ఉంది, వీళ్ళు క్యాసినో బిజినెస్ నడుపుతారు గోవాలో. 100% అయితే ఆ బిజినెస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? తగ్గినాయి అంటే డాక్టర్ ఏం చెప్పారు? ఇప్పుడైతే ప్రస్తుతం ఇది సర్జరీ జరిగింది. దీన్ని స్టిచెస్ అండ్ కేవైర్ వేసారు హ్యాండ్కి కంప్లీట్గా. అది తీయడానికి 4 వీక్స్ పడుతుందని చెప్పారు. ఒక 2 days తర్వాత వచ్చి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోమన్నారు. కంప్లీట్ రికవరీ కావడానికి అయితే 2-3 months పడుతుంది. అంటే మీకన్నా ఎక్కువ మీ మేడం గారికి ఎక్కువ తగిలాయి అనుకుంటా. ఇది అంటారు కదండి, 40% తగిలితే నన్ను కాపాడడానికి వచ్చి మా మిస్సెస్కి 60% తగిలాయి. తను రాకపోతే ఆన్ ది స్పాట్ చనిపోయేవాడిని. తను కూడా ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గా నిన్నటి నుంచి నడుస్తుంది అటు ఇటు. చేతులు కూడా తనకు కూడా సర్జరీ అయింది. తనకైతే 6 months పట్టేలా ఉంది ఈజీగా. చూడండి, అసలు కాలి ఒక మూగజీవి అనే ఒక కారణంతో అసలు మూగజీవాలు అంటే ఏందని మనం ప్రేమగా పెంచుకుంటాం, ఎంతో ప్రేమతో తెచ్చుకొని పెంచుకుంటాము. సో వాటి విషయంలో పర్సనల్గా కక్షలు పెట్టుకొని వాటన్నిటి ద్వారా పేరెంట్స్ అయినటువంటి వీళ్ళని ఇంత ఘోరంగా కొట్టడం అనేది చాలా అంటే దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కనిపించినా కానీ మీరు అస్సలు ఉపేక్షించొద్దు. ఎందుకంటే మనం మూగజీవాలు అంటే ఏంది, చాలా ప్రేమగా పెంచుకుంటాం. మన పిల్లలతో సహా, అంటే మన పిల్లలకైతే ఎట్లా తినిపిస్తామో అట్లా మనం వాటి తినిపించుకొని ప్రేమగా పెంచుకుంటాం. అసలు వాటికి ఏం కష్టం వచ్చినా, నొప్పి వచ్చినా, ఏది వచ్చినా కానీ అసలు అవి చెప్పలేవు. ఏది వచ్చినా మనకు దగ్గరకు వచ్చి మన మీద పడుకొని ఎట్లనో వాళ్ళకి ప్రేమ చూపిస్తాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఇట్లా ఇంత ఘోరంగా ప్రవర్తించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇట్లాంటివి ఎక్కడ కనిపించినా కూడా మీరు అస్సలు ఉపేక్షించకండి, ఓకేనా? విషయానికి వస్తే సార్ వాళ్ళు అసలు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ మేడం గారు కానీ, సార్ కన్నా మేడం గారికే ఎక్కువ తగిలాయంట. ఎవరికైనా ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఇంత బాధపడుతున్నారు. సో చెడు మీద మంచి ఎప్పుడు ఖచ్చితంగా గెలుస్తుంది. సో ఖచ్చితంగా సార్ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాము. సో ఇట్లాంటివి ఎక్కడ కనిపించినా కూడా మీరు గిట్ట న్యాయం జరిగేటట్లు పబ్లిక్కి షేర్ చేయండి, ప్రభుత్వానికి తెలిసేటట్టు చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ అమ్మగారు ఉన్నారు, అమ్మగారితో మాట్లాడదాము. అమ్మ నమస్తే అమ్మ. సో మేము ఒక వీడియోలో చూసాం, మీరు చాలా ఎట్లా అంటే ఒక మన ఇంట్లో కుటుంబం అంటే పెట్టైనా సరే మన కుటుంబంలో ఒక వ్యక్తి లాంటిదే. సో చాలా ఏడ్చారు. అంటే ఇంతకుముందు మేమైతే ఎప్పుడు చూడలేదు అంత ఒక పెట్టు కోసం అంతలా ఏడవడము. సో అంటే ఎందుకమ్మా మీకు అంత అటాచ్మెంట్? మాకు చాలా ఇష్టం. 7 రోజుల చిన్న బేబీని తీసుకొచ్చుకొని పెంచుకున్నాము. ఇప్పుడు 18 నెలలు అయింది. దానికి ఇంక చిన్నప్పటి నుంచి పెంచుకున్నాక ప్రేమ ఉంటుంది కదా నాన్న. అది నోరు లేదు దానికి, మన దగ్గర ప్రేమగా ఉంటుంది, కాళ్ళ మీద పడుకుంటుంది, మీద కూర్చుంటుంది. అయినా మనం అంత మూర్ఖులం కాదు కదా నాన్న. మనం అన్నం తింటున్నాం, అది పెడితే తింటుంది పాపం బిడ్డ. దాన్ని అంత ఇష్టపూర్తిగా కొట్టిండ్రు బిడ్డ. దాన్ని అయితే ఘోరంగా అంటే చాలా ఘోరంగా కొట్టారు. అసలు మనుషుల్ని కొట్టారంటే ఒక రీజన్ ఉండొచ్చు, మనుషుల్ని కొట్టినా ఏదో రకంగా రికవరీ అవుతుంది నాన్న. గేటు దగ్గర ఆయన చేతిలో పట్టుకొని పోయిండు కదా, అయ్యో కొడుతున్నారని ఏడుస్తుంది. నువ్వు బతకడం ఏంటి కానీ వేసి పడేసిండు అయిపోయి. పాపం ఆ బ్లడ్లో బొర్రితే కూడా మెట్ల కింది కురికింది. అట్లా అయినా కూడా అంత దెబ్బ ఇక్కడ ఇదంతా బ్లడ్ వస్తుంటే కూడా చిల్లిపోయిందనా. 2-3 లీటర్ల బ్లడ్ ఇట్లా చిల్లిపోయింది, కారిపోయింది. అయినా అక్కడ దానికి మెట్ల కిందకి దాచుకున్నా కూడా ఇడిచిపెట్టలేదు. అయినా మళ్ళీ ఒక దెబ్బ కొట్టేసిండు అయిపోయింది. అప్పుడు కానీ వాడు కసి తీరింది నాన్న.
సరే భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం తండ్రి. ప్రజెంట్ అయితే అంతా ఓకే ఉంది కదా ఆ, ఓకేనా? విషయంలో. బ్లూ పర్లేదు, కొంచెం నిన్న నుంచి కొద్ది పెరుగన్నాం చిన్న పిల్లలకు పెట్టినట్టు పెట్టుకుంటున్నాం నాన్న, కొద్దిగా తింటుంది అంతే. అంటే సార్ వాళ్ళు అంటే బయట జాబ్ చేస్తారు, వెళ్ళి వస్తారు సార్, మీరైతే ఇంట్లోనే ఉంటారు కదమ్మా. సో మీకు సంబంధించి అట్లే సార్ వాళ్ళకి తెలిసిన విషయాలు అవి పక్కన పెడితే మీరు ఏమనుకుంటున్నారు మరి దీని గురించి, ఎందుకు చేశారనుకుంటున్నారు? అసలు ఏమిటి అర్థం లేదు నాన్న, నేను ఏమని చెప్పలేను. అసలు అది మాకు తెలియని విషయం. అది మాకు వాళ్ళకు కక్షలు లేవు, మాకు మొక్క చూపులు లేవు. మరి ఎవరో వాళ్ళు తెలియదు. సంవత్సరంన్నర అవుతుంది జాగ్ కొనుక్కొని. సంవత్సరంన్నరకు కనీసానికి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా మేము ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అని వేరే గల్లీల నుంచి వచ్చినా కూడా చెప్తారు. వాళ్ళు అట్లా కూడా ఏం లేదు, వాళ్ళ ఈగో పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు అవసరం, మాకు సంబంధం లేదు కదా. అసలు నేను బయట కూడా ఉండను. ఇక ఇప్పుడు అన్నట్లయితే బాల్కన్ నుంచి బయట చూస్తా తప్ప నాకు ఎవరితో సంబంధం లేదు. వాళ్ళ మొక్క చూపులు లేవు, మాటలు లేవు. వాళ్ళ మా వాళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, ఎవ్వరు కాదు వాళ్ళు. అసొంటోళ్ళు మా మీద ఇంత అటాక్ చేసిందంటే ఇంకా అసలు నమ్మలేకపోతున్నారు ఇప్పటికి. నమ్మలేక అంటే ఇంకా చెప్పొద్దు నాన్న. అసలు విన్నా ఇది తట్టుకోలేకపోతుంది. విన్నారా? ఏం చెప్పును నేను. నిజంగా నా పిల్లలు బయటికి వెళ్ళి ఎవరితో గొడవ పడ్డారంటే అది వేరు విషయం. దాన్ని ఏమన్నా మనసులో పెట్టుకుంటారేమో. ఆయన డ్యూటీకి పోయి వచ్చి ఎవరితో గొడవ పెట్టుకున్నా, నా కోడలు ఎవరింటికన్నా వెళ్ళి, నేను ఎవరింటికన్నా వెళ్ళి, చిన్న జరుగుతాయి. మాకు అట్లాంటివి కూడా ఉండవు. ఆమె ఇక్కడ, నేను కింద, అంతే తప్ప మాకేం లేవు. వచ్చి కూర్చుంటే కాసేపు కూర్చుంటే వెళ్ళిపోతాను నేను, అంతేకాని మేము ఎవరింటికి పోము. మాకు ఎవరితోటి సంబంధం లేదు. కానీ ఇంత దారుణం చేస్తారా నాన్న? ఇది ఎక్కడ న్యాయం నాన్న? ఇది మనుషులు చేసే పనేనా? అసలు కాదు. మనం ఎక్కడో దారినే పోయి ఒక పెట్టు కనిపించినా కానీ మనము ఎంతో ప్రేమతో దాన్ని ఒక బిస్కెట్ వేస్తాము. దాని ఏముంది నాన్న? దాన్ని కొట్టడం ఎందుకు మనకి? అది ఏం చేస్తుంది, ఏం హాని చేస్తుంది? సరే మన హాని చేయడానికి పైకి వచ్చిందంటే తను ఏమన్నా అనుకోవచ్చు. అంటే ఒక పెంపుడు కుక్క ఒకవేళ కొత్తోడైతే మీది గుర్రమని పోయినా కూడా అరే మీదికి వస్తుందిరా పోయి తీసేయంటే ఆడ గుంజుకపోతాడు వానోడు వాడు. అంతేకాని నువ్వు ఏం చేయనందుకు దాన్ని కొట్టి చంపి, నా పిల్లలు కొట్టి చంపి, ఏమైతే చంపేస్తానంటే ఏంటి నాన్న ఇది? ఏమన్నా పద్ధతేనా? ఇలాంటి రీజన్ లేకుండా చంపేస్తాము. ఆడోళ్ళు మొగళ్ళు ఇదే పని, చంపడం, పాడేగట్టడం. చంపడం అంటే ఎవరు? ఇప్పుడు వాళ్ళది మేము తినలేదు, మాది వాళ్ళు తినలేదు, తెలియదు. అసొంటప్పుడు మీకు ఎట్లా అనబుద్ధి అయింది ఆ మాట? తప్పు కాదా? తప్పు కాదా? అంత కూడా ఆలోచించకుండా ఆడోళ్ళు మాట్లాడడం ఏంటి? మొగోళ్ళు ఈ రకంగా మొగోళ్ళని రెచ్చగొట్టడం ఏంటి? అనవసరమైన విషయాలు ఇవన్నీ, అవసరమే లేని విషయాలన్నీ ఇవన్నీ. విన్నారా? ఎందుకు అసలు నేను ఏం ఆలోచించుకొని ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నాన్న. అనవసరమైన ఇది. అసలు నా కొడుకు బయటికి రావడం ఏంటి, ఆయన అటాక్ చేయడం ఏంటి? అసలు ఒక్క ముక్క మాకు తెలియదు. నా కొడుకుని ఇట్లా అంటే వాళ్ళు తిరుగుతుండ్రు, పొద్దున్న తిరుగుతుండ్రు, కానీ మన కోసము వాళ్ళు కాసుకొని ఉన్నారు. మనకి ఏమైనా కళ వచ్చిందా? వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు? అయితే వాళ్ళు పొద్దున్న నుంచి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే తిరుగుతున్నారు. ఎప్పుడు ఒంటరిగా బయటకు వస్తాడు కుక్కను పట్టుకొని అని, ఎప్పుడు దొరుకుతాడు అది. కానీ మనం అట్లా అనుకోలేదు కదా నాన్న. నమ్మినమంటే ఇప్పుడు మన రోడ్డు పంట పోతే నమ్మకంగా పోకపోతే వీడొచ్చి కొడతాడు వాడొచ్చి కొడతాడు అని అనుకుంటూ పోతాము. మనకు తెలియదు కదా. మనకు జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అయ్యో దారి పంట పోయడం కూడా నమ్మొద్దు అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఇక చూడు ఏం చెప్పాలి నేను ఇంకా. అంటే మగవాళ్ళని కొట్టారంటే దానికి ఒక రీజన్, వాళ్ళకి పాటు ఇద్దరికి సరిసమానం బలపడుతున్నారు అనుకోవచ్చు. కానీ మేడం వారు అడ్డెళ్ళినా సరే అసలు ఇంత పెద్ద కర్రలతో కొడుతున్నారంటే చాలా దారుణం. వాళ్ళ ఉద్దేశం వేరుంది. ఇక్కడ నుంచి వీళ్ళను చాలా సీనియర్, వీళ్ళు నాకు 47 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా నేను. అంత కొత్త వాళ్ళు ఇక్కడ. వీళ్ళకు ఏదో ఒకటి హానికరం చేస్తే వీళ్ళు ఇక్కడ నుంచి పోతారు. మా ఇష్టారాజ్యం మీ ఎట్లనో చేసుకోరు, మాకెందుకు కదా. అంటే డబ్బులు మీవి, ప్రాపర్టీ మీది, మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎందుకు? మాకు అవసరం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, కుదబెట్టుకోరు, అమ్ముకోండి, ఇంకెక్కడ అప్పులు తెచ్చుకోరు, ఏమైనా చేసుకోరు. మాకు సంబంధం లేని విషయము. అదే కదా మీరు బిల్డ్ చేసుకో మాది. కానీ అది తప్పు నాన్న. అది అట్లా చేయడము ఎంతవరకు అది రైట్ చెప్పండి? ఎంతవరకు రైట్ అది? మీరైతే అస్సలు బాధపడకండి. ఎందుకంటే మనకు సమాజం చూస్తుంది, సమాజంలో న్యాయం జరగాలి నాన్న. అంతే. మాకు మేము ఎవరి మీద కక్ష పెట్టుకుంటే వాళ్ళం కాదు. మాకు కక్ష అవసరం లేదు. విన్నావా? ఇప్పుడు ఏదో అన్యాయం చేసిండు వానికేమో అన్యాయం చేయాలని కూడా కాదు. మాకు అవసరం లేదు. మాకు న్యాయం కావాలి అంతే. విన్నారా? మాకు హాని జరగకుండా, మా ఫ్యామిలీకి హాని జరగకుండా కాపాడేది
మీరు. అంతే అమ్మా, ఖచ్చితంగా మనకు సమాజం ఉంది, సమాజం చూస్తుంది అండ్ దేవుడు కూడా చూస్తున్నాడు. ఖచ్చితంగా చెడు మీద ఎప్పుడు మంచి ఖచ్చితంగా పై చేయి సాధిస్తుంది ఖచ్చితంగా. సో మీరు వాళ్ళు అటాక్ చేసినా సరే వాళ్ళకి ఏం కాకుండా సరే మాకు రక్షణ ఉంటే చాలనుకుంటున్నారు. సో అది మంచి మనసు చాలమ్మా. సో చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇంత హాని జరిగినా సరే వాళ్ళకి ఇలాంటి హాని జరగద్దు, వాళ్ళు మంచిగా ఉంటే చాలు, మేము మంచిగా ఉంటే చాలు అంటున్నారు. సో ఇంతకన్నా మంచి ఇంకేం కావాలి? ఖచ్చితంగా మన సమాజంలో అయినా ఎక్కడైనా చెడు మీద మంచి ఖచ్చితంగా పై చేసి సాధిస్తుంది. సో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సరే మీరు ప్రభుత్వానికి తెలిసేటట్టు షేర్ చేయండి. ప్రభుత్వం ఇలాంటి వాటిని కూడా తొందరగా చర్యలు తీసుకొని రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి శిక్షలు కానీ కేసులు కానీ ఎలాంటివి ఉంటాయో వీటన్నిటిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఇట్లా మనం కోరుకోవాలి. మనమే మీడియా తరపున తెలియజేయాలి. ఎవరైతే ఈ దాడిలో ఎంత సీరియస్గా ఇంజురీ అయినాడో, సో అన్న వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, పెద్ద అబ్బాయి. సో అన్నతో నిన్న మాట్లాడదాము. అన్న హాయ్ అన్న. చెప్పాను. అసలు ఈ సార్ చెప్పింది విన్నాము, అమ్మగారు చెప్పింది విన్నాము. సో మీ విషయంలో మీరేమనుకుంటున్నారు? దీని గురించి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? కారణాలు ఏంటనుకుంటున్నారు? మేము లేము యాక్చువల్గా ఇంట్లో. డాడీ వాళ్ళు ఒక్కరు ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్లో 8th రోజు కంప్లైంట్ అయినాక ఇట్లా చెప్పినారనమాట, 5 days డిలే అవుతుంది, మర్డర్ అయింది, ఇంకా ఎలక్షన్ దానివల్ల కొంచెం డిలే అవుతుంది అన్నారు. సరే అని ఇంకా మేము ఫ్రెండ్స్ యాక్చువల్గా ట్రిప్కి వెళ్ళిండే, ఓకే, అదే టైం చూసుకొని అటాక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏం అనిపిస్తుంది అంటే వాళ్ళు కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఒక పెద్ద హెడ్ ఎవరైతే ముందు నుంచి ఉంటున్నారో వాళ్ళని అటాక్ చేస్తే ఇంకెవ్వరు మమ్మల్ని ఆపరు, మేము ఏమైనా చేసుకోవచ్చు. అదే కనిపిస్తుంది వాళ్ళ మోటో. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మేము కొంచెం మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు కొంచెం వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్, కెసినో అవన్నీ చేస్తున్నారంట. మాకు మళ్ళీ థ్రెటన్ కూడా చేస్తూ ఉన్నారు, ఇట్లా మళ్ళీ చేస్తాం ఇట్లా వస్తూ ఉన్నాయి. మాకు అదే మేము పోలీస్ వాళ్ళకి కూడా అదే చెప్తున్నాం, కొంచెం ప్రొటెక్షన్ కల్పియండి మాకు, వాళ్ళ నుంచి మాకు భయం అవుతుంది, థ్రెట్ ఉంది మాకు, ఇట్లా వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు బయట వాళ్ళు మళ్ళీ వస్తారంటారా, మళ్ళీ చంపేస్తారంటారా, అట్లా అని చెప్తున్నాం. మాకు పోలీస్ వాళ్ళ నుంచి కూడా అదే రిక్వెస్ట్, మాకు కొంచెం ప్రొటెక్షన్ కల్పియండి, మాకు జస్టిస్ కావాలి. ఇప్పుడు మా బ్లూ ఏం చేశాడండి వాడు? అసలు వాడు అక్కడ రోడ్డు మీద కొడతా ఉంటే మళ్ళీ లోపలికి వచ్చి దాక్కుంటే లోపలికి వచ్చి మరీ కొట్టాడు. వాడు ఏం చేశాడని అసలు ఏం ఇష్యూ ఏమైందని, అసలు ఇంత గొడవ చేయాల్సిన, చంపేయాల్సిన అవసరం ఏమి? అదే అడుగుతున్నాను నేను. అది చిన్న ఒక ఒర్రింది అని ఒక చిన్న రీజన్ జస్ట్ స్నిఫ్ చేసింది. కుక్కలు అన్నాక అసలు హస్కీ డాగ్ అనేది కరవదు, అసలు అరుస్తుందేమో కానీ కరవదు. అక్కడ అరవని కూడా అరవాలి. జస్ట్ ఇక ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇక్కడికి వెళ్ళింది స్నిఫ్ చేసింది అంతే. ఇక్కడ మా డాడీ ఉన్నాడు, వితిన్ సెకండ్ ఇక్కడికి వెళ్ళిపోయారు. కదలకండి, చేయి చూపించకండి, మిమ్మల్ని మేము గుర్ర ఇట్లా అరుస్తుంది, కొత్త వాళ్ళని చూస్తే భయపడుతుంది, అది ఉట్టి వదిలేస్తుంది మిమ్మల్ని వాసన చూసి అనగానే ఆయన ఇట్లా పుష్ చేద్దామని చూసినాడు. నేను ఇక్కడ పైనుంచే చూస్తున్నాను, వెంటనే నేను కిందకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ వాళ్ళ వైఫ్ ఇట్లా ప్రొవోక్ చేస్తూ ఉందనండి, ఇట్లా మేము మనుషులతో కొట్లాడతాం, కుక్కలతో కొట్లాడతాం. మేము వెళ్ళి ఇంకా నేను మా తమ్ముడు వెళ్ళి ఆపేసినాం అక్కడ. ఆ చిన్న కేసు అయింది, అదంతా ఇప్పుడు డాడీ చెప్పింది చిన్న కేసు. ఒక్క థాట్ పెట్టుకొని అసలు ఇంత వర్క్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా. ఇప్పుడు 40 years మా 4 fathers అందరు ఇక్కడ నుంచి ఉన్నారు, 43 years 45 years వరకు 45 years వరకు ఉంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏరియాలో ఇట్లా ఇంతవరకు చేసిందే లేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదంట, మాకు అసలు వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ ముఖాలు తెలియదు, ఏం తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు డాడీ చెప్పినాడు, మేము ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు నైబర్స్ అని రాసామండి, మీకు ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను కావాలంటే. నైబర్స్ అన్నారు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వాళ్ళకేమో మా పేర్లు తెలుసు, మేము మా తమ్ముడు పేరు, నా పేరు, మా ఫ్యామిలీ పేర్లు అన్నీ తెలుసు. వాళ్ళకి ఎట్లా తెలుసు మాకు అర్థం కావట్లేదు. అదే నేను అసలు వాళ్ళు మొత్తం ప్లాన్గా ఉన్నారు, ఇది చేసి ఇది అవుతుంది, నెక్స్ట్ స్టెప్ అయింది అన్నీ రెక్కి చేసి మరి డాడీ ఎప్పుడు కింద ప్రీ ప్లాన్గా మొత్తం. ఇప్పుడు ఈ 5 members కొడుతున్నప్పుడు మళ్ళీ సేవ్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని కొడదామని ఇంకా రౌండ్ ఉందంట, ఇంకా 14-20 members రౌండ్ ఉన్నారంట పక్కన చుట్టుపక్కల. ఇంకా చనిపోయినారని తెలిసి ఉరికిపోయినారు, వాళ్ళు కట్టల లోపలేసి ఉరికిపోయినారంట. ఆ ఫుటేజ్ రాలేదు బయటికి యాక్చువల్గా. ఇట్లా కొట్టేసి ఇంకా గేట్ కొట్టింది ఒకటి వచ్చింది, గేట్ లోపలికి వెళ్ళిపోయినారు. ఆంటీ పక్కన ఆంటీ చాలా హెల్ప్ చేసింది అనొద్దు, కానీ ఆమె ధైర్యం చేసి లోపలి తీసుకుని వెళ్ళింది. గేట్ని ఇట్లా నువ్వుకుంటా నేను చంపేసి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళినారు. పోలీస్ సైరన్ ఏదో సైరన్ నింపించేసరికి కట్టలన్నీ తీసి వాళ్ళ బిల్డింగ్ లోపల వేసుకున్నారు. అది అసలు ఇంతగానం అసలు అవసరమే లేదు. అసలు పెద్ద పెద్ద కట్టలు అమ్మగారు అడ్డం పడ్డా కూడా ఒక ఆడపిల్లని చూడకుండా ఇట్లా చాలా ఘోరంగా కొట్టేసి. ఒకవేళ మమ్మీ కనుక డాడీ మీద పడకపోతే షీల్ లాగా అసలు చెప్పండి. నేను ఇంకా మీకు చెప్పాలి ఏమంటారు, మీరు చూసిన వీడియో ఏదైతుందో నేను ఇంకా కంప్లీట్ వీడియో కూడా చూడలేదు. నాకు అసలు ఎట్లా డాగ్ది కూడా ఉట్టి కొట్టింది ఒకటే చూసిన, బ్లడ్ అదంతా నేను చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు. అది నాకు చూడబుద్ధి కూడా కావట్లేదు. మా తమ్ముడు చూడలేదు, నన్ను చూడలేదు. ఇప్పుడు మా డాగ్ విషయానికి వస్తే
నేను దగ్గరికి వెళ్తేనే నన్ను దగ్గర రానిట్టాడు, అంత భయపడుతున్నాడు అసలు. ఫుడ్ బయటికి కూడా తినట్లేదు, రావట్లేదు. బయటికి కూడా రావట్లేదు వాడు అసలు. టాయిలెట్ వస్తే వాష్రూమ్కి వెళ్తున్నాడు, అందుకే కొంచెం చిన్నప్పుడు వాష్రూమ్లో పోవడం అలవాటు. వాష్రూమ్కి వెళ్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి బెడ్ కిందనే ఉంటున్నాడు, అసలు బయటికి రావట్లేదు. మార్నింగ్ ఒకసారి మా డాడీ పిలిస్తే ఇప్పుడు వచ్చినాడు, మీకు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు కొన్ని ఫొటోస్, ఇట్లా వచ్చి మళ్ళీ బయట లోపలికి వెళ్ళిపోతున్నాడు, అసలు ఉండట్లేదు బయట, మంచం కిందే దాక్కుంటున్నాడు మొత్తం. ఇప్పుడు కూడా మీకు చూడండి అక్కడ కనిపిస్తూ ఉంటాడు మంచం కింద. ఇక్కడ చూడండి మంచం కింద దాక్కోండి. సో ఎంత పిలిచి ఇన్ని రోజులు సార్ ఇంత అటాచ్మెంట్ ఉన్నా ఎంత పిలిచినా కూడా బయటికి రావట్లేదంట. దానికి షిట్ వచ్చినప్పుడు మాత్రం వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ అక్కడనే దాక్కుంటానంట. అంటే ఇప్పటికి కూడా దాని మనసులో ఎంత భయం ఉందంటే వాళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేశారో మనం అసలు దాన్ని ఊహించుకోలేకపోతున్నాము. అంటే మనం మనుషులని కొడితేనే మనం ఎన్నో రోజుల వరకు మనకు మర్చిపోము, అసలు గుర్తుంటుంది. అదొక మూగజీవో. పాపం ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతున్నట్ట, చిన్న చిన్నగా పెరుగన్నం అట్లా తింటున్నానంట. కానీ ఖచ్చితంగా రికవరీ అవుతుంది. సో కావాలని కోరుకుందామన్నా. అంటే మా ఫ్రెండ్ కాల్ చేశారు, యాక్చువల్గా మేము గోవాలో ఉన్నాం అప్పుడు, మమ్మల్ని అక్కడ కూడా ఎత్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది. వచ్చిన తర్వాత మాకు మేము యాక్చువల్గా హాఫ్ ఏ ట్రిప్ అయింది మాకు, ఇంకా 2 days ట్రిప్ మాకు ఇంకా లెఫ్ట్ అవుట్ ఉంది. అయితే మా ఫాదర్ మదర్ భయపడతారు, అంత కార్లో వెళ్ళండి మేము యాక్చువల్గా భయపడతారు చెప్పకండి అని చెప్తే, మా ఫ్రెండ్ ఇంకా చెప్పాలి కదా, పేరెంట్స్ అన్నాక చెప్పాలి కాబట్టి చెప్పినాడు. ఇంకా మేము అరౌండ్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది 7-7:30కి అట్లా అయిందంట. మాకు 7:30 కల్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి మార్నింగ్ కల్లా వచ్చేసినాం ఇక్కడికి. మాకు ఇంకా అప్పుడు చాలా రెయిన్, మాది వేరే ఉండే. మీరు వచ్చేసప్పటికి ఎట్లా ఉండే ఇక్కడ సిచ్యువేషన్? మేము ఇక్కడికి అసలు రాలేదు, ఇంకా మొత్తం బ్లడ్ ఉందంట, మమ్మల్ని ఇక్కడ రావద్దన్నారు. డైరెక్ట్ మేము అపోలోలో అడ్మిట్ అయ్యారు యాక్చువల్గా డాడీ వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయినాను, ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తమ్ముడిని ఉంచేసి నేను ఫస్ట్ మా మామ దగ్గరికి వెళ్ళినా, మా డాగ్ దగ్గరికి వెళ్ళినాను. వాడు ఇంకా డాక్టర్స్ అన్నారు 1% ఛాన్స్ అసలు బతకదు అది ఇది అంటే, ఇంకా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఫస్ట్, తర్వాత ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. ఇక్కడ లక్ష్మీ మ్యామ్ అని ఉన్నారు యానిమల్ కేర్ క్లినిక్, తనే కాపాడింది అసలు డాగ్ని. అసలు తను లేకపోతే ఇప్పుడు మా డాగ్ ఉండకపోతేనే మాకు చాలా మొత్తం ఇంటర్నల్ బ్లీడింగ్ నోస్ నుంచి అన్నీ అయినాయి అసలు. చాలా మంది ఇట్లా సోషల్ మీడియాలో చూసినాము. సో డాగ్ ఏం కావద్దు, ఖచ్చితంగా బతకాలి, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అంటే చాలామంది కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ గిట్లా ఉండొచ్చు, మీకు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి గిట్లా. ఇప్పుడు డాగ్ని చూసి కూడా చాలామంది సపోర్ట్ చేసిన అందరికీ పేరుని అందరికీ చెప్పలేము, కానీ చెప్తున్నాను నేను మీ మీడియా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. వాళ్ళు లేకపోతే మాకు ఇంత సపోర్ట్ కూడా దొరకకపోతే మీరు కూడా రాకపోతుండే, ఇట్లా ఇంత వైరల్ అయింది కాబట్టి వాళ్ళని వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను నేను. అంటే ఇంతవరకు ఎందుకు వచ్చిందంటే మనకు మనుషులు అంటే కామన్గా కొట్లాడుకుంటారు, అది నార్మల్. కాకపోతే ఒక మూగజీవి విషయంలో ఇంత ఘోరంగా బిహేవ్ చేసిరంటే అని ఇంత చేయడం అసలు బ్రూటల్. అసలు ఎట్లాంటి సొసైటీలో ఉన్నాము అసలు, ఈ జనరేషన్ అంటే అసలు వాళ్ళు చేసేది అంటే. సో ఇట్లాంటి వాటికి సొసైటీకి మీరు ఏం చెప్తారు మీ తరఫున? ఇట్లాంటి వాళ్ళని ఉండనియద్దండి, అసలు వాళ్ళు ఉండే ప్లేస్ ఇది కాదు. ఇట్లా పీస్ఫుల్గా డే టు డే మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏంది 9 to 5 జాబ్ ఉంటుంది. మేము జాబ్ కాగానే నార్మల్ బయటికి వెళ్ళి మేము ముగ్గురం జిమ్కి వెళ్తాం, అట్లా ముగ్గురం కలిసే ఉంటాం. మా డాడీకి ఏంది పిల్లలు ఇక్కడ ఉండరు, నేను ఎన్ని రోజులు ఉంటా పిల్లలతో మొత్తం కంప్లీట్గా ఏమున్నా నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మొత్తం వాళ్ళు నాకు చెప్పాలి, నేను ఉన్నాయి అన్నీ చెప్పేస్తాను. ఓపెన్గా ఉంటాం మా ఫాదర్తో ఫేస్ టు ఫేస్. ఏదైనా ఈరోజు ఏమవుతుంది తిరుగు మీకు డైరెక్ట్ చెప్తా, ఏమవుతుంది తిరిగితే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అవన్నీ డైరెక్ట్ చెప్పేస్తాం మేము. అట్లా ఫాదర్ అయినా సరే జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము, కంప్లీట్ ఫ్రెండ్స్ లాగా. మా డాడీకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు అనమాట. నాకు కూడా అట్లా ఒకవేళ ఛాన్స్ వస్తే నా కొడుకులతో నేను అట్లా ఉండలేకపోయినాను, అట్లా ఉండొద్దని రిగ్రెట్ ఉండొద్దని మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. అట్లా ఫాదర్ లాగా ఇట్లా ట్రీట్ చేయడం మొత్తం ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. అది మీరైతే ఏం బాధపడకుండా ఖచ్చితంగా మనం ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, చెడు మీద ఎప్పటికైనా సరే మంచి పై చేయి ఖచ్చితంగా చూపిస్తుంది, విజయం సాధిస్తాం, మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మీరు ఇట్లా చూస్తున్నారు కదా అన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అన్న వాళ్ళ డాడీ వాళ్ళు కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, తమ్ముడు కావచ్చు, కుటుంబం మొత్తం అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరికి రావద్దు. అండ్ మూగజీవి పట్ల ఇంత ఘోరంగా బిహేవ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, పడేంత వరకు మనం తీసుకెళ్ళాలి. మన మీడియా తరపున కానీ మన సమాజం తరపున ఖచ్చితంగా మనం ఇలాంటి కనిపించినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో ఒక చర్యలు తీసుకునేటట్టు మనం కృషి చేయాలి. సో ఇలాంటి ఎక్కడ కనిపించినా కానీ మీరు ఖచ్చితంగా ఉపేక్షించకండి, ఖచ్చితంగా ఇలాంటి వాటిని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.